స్తోత్రం కలుగును గాక. సాతానుడు ముందు పరిగెత్తుకొస్తాడు, ముందు నిలబడతాడు. మీ జీవితాన్ని నేను కడతాను, మీ జీవితాన్ని నేను కడతాను అంటాడు. అనేకమైనటువంటి రంగులు వాడు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ నిజమైనటువంటి నిర్మాణకుడు, నిజమైనటువంటి బిల్డరు, ఆయనే నిర్మాణకుడు, ఆయనే ఇంజనీరు, ఆయనకు మించిన బిల్డరు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లేదా సజీవుడైనటువంటి దేవుని కన్నా నిర్మాణకుడు ఇంకొకడు లేడు. అంతకన్నా బిల్డరు ఈ లోకంలో ఇంకొకడు లేడు. బిల్డర్ దగ్గరికి వెళ్ళి బిల్డింగ్ కట్టేప్పుడు వాడు పెద్ద ఆల్బమ్ తీసుకొచ్చి ఒక్కొక్కటి ఎప్పటి చూపిస్తాడు. ఇదిగోండి, ఈ బిల్డింగ్ నేను కట్టాను అంటాడు. నా దేవుడిని మనం అడిగితే, దేవుడా నువ్వు కడతానంటున్నావు కదా, ఏం కట్టావు నువ్వు అంటే, దేవునికి స్తోత్రం కలుగుగాక, ఒక్కసారి కళ్ళు తెరిచి మన చుట్టూ చూస్తే ఉన్న ప్రపంచం అంతా ఆయన కట్టిందే. దేవునికి స్తోత్రం కలుగుగాక. సూర్యుడిని ఆయనే నిర్మించాడు, చంద్రుణ్ణి ఆయనే నిర్మించాడు, నక్షత్రాలను ఆయన నిర్మించాడు, భూమి ఆకాశాలను ఆయన నిర్మించాడు. ఇంతకున్న గొప్ప బిల్డర్ని ఐ కెనాట్ గివ్ దెమ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ స్టేజ్ మీద వారి యొక్క జీవితాలు కట్టుకోవడానికి మొట్టమొదటి దినం వారికి నేను దేవుణ్ణి పరిచయం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. వారికి తెలుసు ఇప్పటి వరకు నేను ఎందుకు పరిచయం వాళ్ళకి పరిచయం ఉన్నాడు ఆ దేవుడు. కానీ ఇప్పుడు వారిద్దరు కలిసి నిర్మించుకోబడాలి. ఇప్పటి వరకు ఒంటరిగా నిర్మాణంలో పైకి వచ్చారు, ఒంటరిగా వారి జీవితాలను ఇక్కడి వరకు తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు వారు కలిసి వారి జీవితాన్ని నిర్మించుకోబోతున్నారు. కాబట్టి మీ జీవితాలు దేవునికి అప్పచెప్పినట్లయితే ఆయన నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీ జీవితాలను ఆయన నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన జీవితాలంటే ఆయన జీవితాలే కాదండి, ప్రతి మానవుని జీవితాలు దేవుడి నిర్మాణంలో ఉన్నాయి. ప్రతి ఒక్కరి పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆయనకు ఒక బ్లూ ప్రింట్ ఉంది, ఆయనకి ఏముందండి ప్లాన్ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ ప్రణాళికలో నువ్వు ఉన్నావా లేదనేది నువ్వు చూసుకోవలసిన అవసరం ఉంది. అయితే చూడండి, దేవుడు మంచి నిర్మాణకుడు. దేవుని కన్నా మంచి నిర్మాణకుడు ఎవ్వరూ లేరు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, కీర్తన గ్రంథం 127 కీర్తన మొదటి వచ్చిన మనందరికీ తెలిసిందే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థం. దేవునికి స్తోత్రం. దేవుడు మన సంసారాల్ని కట్టని ఎడల మన ప్రయత్నం అంతా వ్యర్థం. దేవుడు మన కుటుంబాలని కట్టని ఎడల మన ప్రయత్నాలన్నీ వ్యర్థం. కాబట్టి ఇక్కడ మరి వీరిద్దరి యొక్క కుటుంబాలు దేవుడు నిర్మించడానికి వారిద్దరిని ఐక్యపరుస్తున్నాడని నేను